రోబో కనబడితే ఆ రోబోను దేనికోసం వాడతారు? గర్ల్ ఫ్రెండ్ పికప్ కి డ్రాప్ కి. ఏం చెప్పావురా? సో రోబో సినిమాలో రజనీకాంత్ కూడా రోబోని కనిపెట్టి ఐశ్వర్యరాయ్ని పికప్ చేయి డ్రాప్ చేయలేకపోతే చూసుకొని పంపిస్తే ఐశ్వర్యరాయ్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ రోబో కూడా అలా వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి నీకు? అవసరమా? బ్యాంక్ లో దొంగతనం చేయడానికి వాడు. చూడ్డానికి ఇంత అందంగా ఉండి అంత క్రూయల్ థింకింగ్ ఉందా నీకు? చూసావా, ఇది ఆన్సర్ అంటే. అమ్మాయిలు చూడడానికి మాత్రమే క్యూట్ గా ఉంటారా, చేసేవన్నీ క్రిమినల్ పనులే. ఓకే, సో బాయ్స్ మీరు చెప్పండి, రెడీగా ఉన్న మగాడా? నువ్వు మగాడు అనగా కూడా వెనక చూసాడు ఒకటే. నా పేరు ధీరజ్. మనం ఏం తప్పు చేస్తే రోబో మీద గేంటాడు. నువ్వు తప్పు చేసి రోబో మీదకి ఎలా గెంటేస్తావు? అంటే రోబో యాజ్ ఇట్ ఈజ్ ఈయనలాగా తయారు చేస్తాడు అంతేనా? ఓకే, వసీ గౌరీ, రోబోతో ఏ పని చేయిస్తావు? పిల్లల్ని కడడానికి పని చేస్తూ. ప్రపంచం మొత్తం అన్నిటికీ ఆల్టర్నేట్ కనిపెట్టారు, కానీ దీనికి కనిపెట్టలేదు. అవునా కదా? ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యి ఒక రోబోని కనిపెట్టి ఆ రోబోని ఎందుకు వాడతావు? పిల్లల్ని కడడానికి. ఏయ్! నా పేరు బాలు. క్రికెట్ బాలా లేకపోతే టెన్నిస్ బాలా? టెన్నిస్ బాలనియా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. రోబోను దేనికోసం వాడతారు? బాతులు కడిగిస్తా. హారిక, రికార్డ్స్ రాయించడానికి. శ్రీదేవి. బా, నిజంగా శ్రీదేవిలో ఉన్నావు తెలుసా నువ్వు? నువ్వు కనుక రోబోను కనిపెడితే అది ఏ పనికి వాడతావు? పేలు చూపించుకోవడం కోసం వాడతా. వావ్! నువ్వు ఇప్పుడు రోబోని తయారు చేసావు, నేనే ఆ రోబో. రోబో వచ్చి పేలు చూడు. ఇది రోబో చేస్తున్నట్టు లేదు, కోతులు చేస్తున్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు పొలం ఉంటే ఏ పంట పండిస్తారు? దీనికి మా వాళ్ళు ఆన్సర్ చెప్తారు. చెప్పనానా? సతీష్ చంద్ర, పత్తి పండిస్తా. ఓకే, ఈ సత్తి పత్తి పండిస్తారట. మాధవి. నీకు ఒక పొలం ఉంటే ఏ పంట పండిస్తావు? గన్నేరు పప్పు. ఇప్పుడు నువ్వేమన్నా? గన్నేరు పప్పు. నాకు ఏడుపు వస్తుందిరా. నా పేరు మాధవి. ఎక్కువ మనీ వచ్చే ప్లాంట్, అంటే చెట్టు మనీ వచ్చేయాలి. సో నెక్స్ట్ మా టీం నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. కమాన్ సింహం. సాయి సంకీర్త్. పొలం ఉంటే ఏం పంట పండిస్తావు? ప్రేమితనాలు వేసి ప్రేమ పంట పండిస్తా. చూడంగానే నాకు అనిపించిందిరా, ప్యార్ మే. పడిపోయావా? ఇప్పుడు అట్లాంటిది ఏదో అనిపి అసలు నిజంగా ఈ అమ్మాయి ఎవ్వరిని చూసాలా అన్నది, నిన్ను చూసి అన్నది ఒక పాట. వద్దన్న అక్క అన్న అంటున్నాడు. ఎవరిమే? అక్క. నెక్స్ట్ క్వశ్చన్, మీ మీద అనుమానం వచ్చి లవర్ మీ మొబైల్ అడిగినప్పుడు ఇవ్వకుండా చెప్పే సాకులు ఏంటి? బేబీ, నా మీద నమ్మకం లేదా? బాబా ఏమన్నా చెప్పినావా? మేఘన, నన్నే అనుమానిస్తున్నావు అని ఫోన్ ఇచ్చేస్తాను. నా పేరు దేవి. కళ్ళు తిరిగి కిందడిపోతాను. ఇప్పుడు నేను బాయ్ ఫ్రెండ్ వచ్చి అడిగా, కళ్ళు తిరిగి కింద పడాలి. దేవి చెప్పు బేబీ. బేబీ, నేను మొన్న నైట్ 11 కాల్ చేసినా, నీది కాల్ వెయిటింగ్ వచ్చింది. ఇవాళ పొద్దున కాల్ చేసా, కాల్ వెయిటింగ్ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు? మా డాడీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదనే? అంటే పక్క పక్కన రూమ్ లో ఉంటాం. పక్క పక్కన రూమ్ లో ఉండి మాట్లాడుకుంటారు ఫోన్ లో. లేదు, నాకేదో డౌట్ గా. నాకు డౌట్ ఉండాలి, నువ్వు ఎవరు డౌట్ అనడానికి? కాదు, నాకు డౌట్ ఉంది సార్, నాకు ఫోన్. నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఆటో కొనిస్తే ఆటో వెనకాల కొటేషన్ ఏం రాస్తారు? నన్ను చూసి కాదురా, రోడ్డుని చూసి నడుపురా అని.
మై నేమ్ ఇస్ అవినాష్. ఎలాంటి కొటేషన్ రాస్తావు? హాయ్ అని ఆశ పెట్టుకు బాయ్ అని బాధ పెట్టుకు. ఇప్పుడు నువ్వేమన్నా హాయ్ అని ఆశ పెట్టుకు బాయ్ అని బాధ పెట్టుకు. పూజ ఫ్యూజా ఐ లవ్ యూ. లవ్ యూ టూ. కాదురా, ఇంత డేరింగ్ ఉన్నావు ఏంట్రా నువ్వు? అన్నయ్య కదా. కనబడ్డాను అందరిని అన్యా అన్యా అంటే లాస్ట్ అంకుల్ పెళ్లి చేసుకుంటారు. ఆటోకి వెనకాల ఎలాంటి కొటేషన్ రాస్తావు? నాకు ఎదురైతే యమధర్మరాజుకి ఎదురైనట్టే. వారం. మై నేమ్ ఇస్ చరణ్. కొటేషన్ ఏం రాస్తావు? పోయిన నల్ల చూడకు చూపులతో గుచ్చుకు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఇప్పుడు ఎవరిని చూస్తుంటే అనిపిస్తుంది? రేణు. హాయ్ హాయ్ చరణ్, ఐ లైక్ యూ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే. అరే చరణ్, నీకోసం పాటేస్తూ నువ్వు తప్ప అందరు డాన్స్ చేస్తుర్రా. ఎవరైలే వాడేసాడు. వాడేస్తాడా? ఆడ అసలు వేయలేదు. నువ్వు వేసినావా మరి? లేకపోతే అక్క కాదంటే 1 2 3, అవునంటే 1 4 3. బడికి వెళ్తే 1 2 3, నా ఆటో ఎక్కితే 1 4 3. ఎగ్జామ్ లోనే కాదు, మీరు మా ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎన్నిసార్లు కాపీ కొడతారు? కాపీ కొట్టడం మా జన్మ హక్కు. మహాముదురు. రేణు, యా. మా గర్ల్స్ అదిరిపోయే ఆన్సర్స్ చెప్పారు. మా బాయ్స్ బెదిరించే ఆన్సర్స్ చెప్పారు.